హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. బాస్మతి రైస్తోనే కాకుండా ఇలా నార్మల్ రైస్తో కూడా చికెన్ బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. 1.5 కేజీ చికెన్ 1.5 కేజీ రైస్ తీసుకొని ఈ క్వాంటిటీలో మసాలాలు వేసి బిర్యానీ చేసుకుంటే చాలా స్పైసీగా సూపర్గా ఉంటుందండి. దానికోసం కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, బిర్యానీ స్పైసెస్ కూడా అన్నీ వేసి చూపిస్తున్న మసాలాలన్నీ వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఇలా వేపుకోవాలి. ఇలా వేయించుకొని మిక్సీ గిన్నెలో వేసి పొడి చేసుకొని పక్కన పెట్టేయండి. తర్వాత 1.5 కేజీ చికెన్ని మంచిగా కడిగి దాంట్లోకి ఇప్పుడు వేయించుకున్న మసాలా వేసి 2 టీ స్పూన్ల పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు, 4 టీ స్పూన్ల కారం, 1 కప్పు పెరుగు, కొత్తిమీర, పుదీనా, 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఇలా కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టేయండి. ఇలా కలిపి గంట సేపు పక్కన పెట్టేయండి. 1.5 కేజీ రైస్ తీసుకున్నాను. 1/2 కేజీ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. రైస్ని ఇలా కడిగి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇలా 30 మినిట్స్ తర్వాత కడాయిలో బిర్యానీ గిన్నెలో ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి తర్వాత ఆనియన్స్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా అందులో వేసి కొంచెం ఆ మసాలా వాటర్ కూడా వేసి ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దీనికోసం మనం వేరొక గిన్నెలో రైస్ అనేది ఉడకబెట్టుకుందాం. వేరొక గిన్నెలో ఈ బిర్యానీ స్పైసెస్ హాఫ్ లెమన్ వేసి ఇలా ఉడికించుకొని మనం నానబెట్టిన బియ్యం కూడా వేసి ఇలా ఉడికించుకోవాలి. అంతవరకు మన చికెన్ కూడా ఉడికిపోతుంది. చికెన్ కూడా మంచిగా 80% ఉడికిపోయిందండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇలా ఉడికించుకొని పక్కన పెట్టేయండి. రైస్ కూడా 80% ఉడికిపోయింది. ఇలా 80% ఉడికిపోయిన తర్వాత ఈ రైస్ని ఇందులో షిఫ్ట్ చేసుకోవాలి. రైస్ అంతా ఇలా అంతా వేసుకోవాలి పైనుంచి. నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఏం యూస్ చేయడం లేదండి, కావాలంటే మీరు వేసుకోవచ్చు. అంతా వేసుకొని పైనుంచి కొత్తిమీర, పుదీనా కూడా వేసి మనం రైస్ ఉడికించుకున్న వాటర్లో 1 టీ స్పూన్ పసుపు వేసి ఇలా వేసుకోవచ్చు. పైనుంచి ఇలా వేసుకోవాలి కలర్ కోసం. కావాలంటే మీరు ఫుడ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఇలా 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. తర్వాత హాఫ్ లెమన్ కూడా ఇలా పిండుకొని ఒక 20 నిమిషాలు సిమ్లో దమ్ చేసుకోవాలి. ఇలా 20 నిమిషాల తర్వాత బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఇలా పొడి పొడిగా మంచిగా వస్తుంది బిర్యానీ. టేస్ట్ కూడా స్పైసీగా చాలా బాగుంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.